వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రియ భగవద్బంధువులారా, కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ఉల్లిపాలెం అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో 100 సంవత్సరాలకు ముందే శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయం ఉండేది. అది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మహానుభావులైనటువంటి పెద్దలు ఆలయాన్ని నిర్మించి సంప్రదాయబద్ధంగా వారి జీవితకాలం కార్యక్రమాలను నిర్వహించుకున్నారు. కాలక్రమంలో ఆలయం జీర్ణం కావడం చేత జీర్ణోద్ధరణ కావించబడి పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని 2012లో నిర్వహించడం జరిగింది. ఆలయానికి ప్రస్తుతం రాజగోపుర నిర్మాణం పూర్తయింది. రాబోయేటువంటి ఏప్రిల్ మాసంలో 19వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు సప్తాహ్నిక దీక్షతోటి ఆ రాజగోపుర నిర్మాణాన్ని, ఆ రాజగోపురానికి సంప్రోక్షణ కార్యక్రమం పరమహంస పరివ్రాజకాచార్యులు, జగదాచార్యులు, విశ్వవిఖ్యాత ఇతి సార్వభౌములైన శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జేయర్ స్వామివారి దివ్య శ్రీహస్తములతోటి ఆ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనికోసం 19వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు 108 హోమగుండములతోటి అష్టాక్షరి మహామంత్ర యజ్ఞాన్ని 1,000,000 సార్లు నిర్వహించాలి అని మేము కార్యక్రమం జరపబోతూ ఉన్నాం. దీనికి 200 మంది ఋత్విక్కులు, 13 యాగశాలలు, 1,000,000 సార్లు నారాయణ అష్టాక్షరి మహామంత్ర హవన కార్యక్రమం ఉంటుంది. పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేటువంటి శ్రీమన్నారాయణ మహాయజ్ఞం పూర్తిగా ఖర్చుతోటి కూడినటువంటి కార్యక్రమం. సుమారుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అని అంచనా వేశారు. దీనికోసం భగవద్భక్తులందరూ ఒక 500 రూపాయల నుంచి మీకు అవకాశం ఉన్న వరకు, మనసున్న వరకు, అవకాశం ఉన్న వరకు ఈ యజ్ఞానికి మీరు సహకరిస్తే కార్యక్రమం పూర్తి అవుతుంది. పెద్దగా మేము భక్తుల నుంచి ఆశించకుండా కేవలం ఒక 500 తోటి ప్రారంభం చేసి 1000-1500 వారి ఇష్టానుసారంగా మనం ఎక్కువ మంది భక్తుల దగ్గర ద్రవ్యాన్ని సేకరించి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని అభినవ మేల్కోటగా పేరుగాంచినటువంటి ఈ ఉల్లిపాలెం గ్రామంలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహించాలి అని భావిస్తున్నాం. కనుక భక్తులందరూ ఉదారంగా ముందుకొచ్చి మీకు తోచినటువంటి కైంకర్యాన్ని సమర్పించండి. అలాగే మీకు తెలిసినటువంటి వారి ద్వారా ఒక్కొక్కరు ఒక 5 మందినో 10 మందినో మీకు తెలిసినటువంటి వారి ద్వారా ఈ కార్యక్రమంలో సహకరింపచేస్తే సులభంగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. విశాలమైనటువంటి దేశం అయినప్పటికీ అన్ని ప్రాంతాలు తిరగడం కష్టం. ప్రస్తుత సమాజంలో ఏ కార్యక్రమం చేసినా, ఎవరు చేస్తున్నా ఇలానే
వాట్సాప్ గ్రూపుల ద్వారానే వారు పరిచయాలతోటి ముందుకు వెడుతున్నటువంటి ఒక తరుణంలో మన గ్రహంలో వివాహం చేసుకున్నా ఇంటింటికి బంధువులందరికీ వెళ్ళి శుభలేఖ ఇచ్చి ఆహ్వానించేటువంటి పరిస్థితులు మారే మీ అందరికీ తెలిసిన విషయమే. అలానే ఈ మహాయజ్ఞానికి కూడా ప్రతి ఒక్కరూ ఒక సమిధగా భావించి మీరు చేరడం, మీకు తెలిసినటువంటి బంధువులనో స్నేహితులనో మిత్రులనో 5గురినో 10గురినో చేర్చడం, వారు ఒక్కొక్కరు 5గురినో 10 మందినో, ఇలా మనం 1,00,000 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక 500 రూపాయలు మనం సేకరించగలిగిన కార్యక్రమం పరిపూర్ణంగా నెరవేరుతుంది. ఇది బృహత్తరమైనటువంటి కార్యక్రమం. 200 మంది ఋత్వికులకు వారికి సంభావన ఇవ్వాలి. అలాగే 1 కోటి సార్లు నారాయణ మహామంత్ర హవన చేయాలంటే సుమారుగా 10,000 కేజీల ఆవు నెయ్యి అవసరపడుతుంది. ఒక్కొక్క కేజీ ఒక 1000 రూపాయలు వేసుకున్నా అది దాదాపుగా బోలెడు ఖర్చు అవుతుంది. ఈ కార్యక్రమం దివ్య ప్రబంధాల్లో 60వ పాసురాన్ని కూడా ఉంటుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులందరూ కూడా ఉదారతతోటి, ప్రేమతోటి, భక్తి భావనతోటి శ్రీమన్నారాయణ మహాయజ్ఞం చాలా ప్రశస్తమైంది. దేశానికి శుభాన్ని శ్రేయస్సుని కలిగించేది కనుక ఈ శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సింది అని మేము ఆహ్వానిస్తున్నాం. మీ అందరి యొక్క సహకారం పూర్తిగా అందించవలసిందిగా మీ అందరికీ మేము తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేయవలసిందిగా మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.